ఎవరైనా మహిళలు ఈ వీడియో చూస్తూ ఉంటే ఒక్కసారి మీరు మీ కిచెన్లో ఎలాంటి కుక్కర్ వాడుతున్నారు అంటే అల్యూమినియం కుక్కర్ వాడుతున్నారా, స్టెయిన్లెస్ స్టీల్ కుక్కర్ వాడుతున్నారా, లేదా మట్టితో చేసిన కుక్కర్లు కూడా ఇవాళ మార్కెట్లో దొరుకుతున్నాయి. ఇది ఎందుకు అంటున్నానంటే మొన్న ఒక సైన్స్ జర్నల్లో ఒక ఆర్టికల్ వచ్చింది. మీరు త్వరగా వండడం వల్ల త్వరగా ఆరోగ్య సమస్యలు వస్తాయి అంటే ఏంటి, కుక్కర్ గురించే వీళ్ళు మాట్లాడుతున్నారు. శాస్త్రవేత్తల లెవెల్లో కుక్కర్లో మీరు ఎలాంటి వంటలు చేస్తున్నారో వాళ్ళు డిస్కస్ చేస్తున్నారు. ఎందుకు ఇవాళ మీకు ఆరోగ్యం పట్ల, నిన్న కూడా ఇదే మాట్లాడాను, ఆరోగ్యం పట్ల మీరు ఎన్ని జాగ్రత్తలు తీసుకోవాలో ఇవాళ ఒక చాలా పెద్ద మీకు ఒక డిబేట్ అనండి, డిస్కషన్ అనండి, పరిశోధనలు అనండి, మీకు చాలా వ్యవహారాలు జరుగుతున్నాయి. ఇది ఎందుకు చెప్తున్నానంటే మొన్న మా స్నేహితుడు వాళ్ళ అమ్మాయిని ఇక్కడ లోకల్గా ఉండే ఒక హాస్టల్లో చేర్చాలని అన్నాడు. కొన్ని ఫోటోలు పెట్టాడు, అంటే గది, ఆ బెడ్, టాయిలెట్స్ ఇవన్నీ పెట్టాడు. నేనేమన్నాను అంటే ముందు కిచెన్ని పెట్టు, కిచెన్ ఫోటో పెట్టు. అదేంటి కిచెన్తో మనకేంటి పని అంటే 2 ఏళ్ళో 3 ఏళ్ళో నీ అమ్మాయి ఆ హాస్టల్లో వాళ్ళు ఏం వండబోతున్నారో దానినే తినాలి. సో ముందు కిచెన్ కదా ఇంపార్టెంట్. సో అలా అతను కిచెన్ ఫోటో పెట్టాడు. అందులో ఏం కనిపిస్తుంది అంటే అల్యూమినియంతో చేసిన పెద్ద కుక్కర్లు. చూసుకోండి ఫ్రెండ్స్, మీరు అల్యూమినియం అనేది మీ వంటగదిలో పెట్టుకుంటే మీరు సర్వ రోగాలను కొని తెచ్చుకోవడమే. సో ఇప్పుడు ఈ ఫ్రెండ్ ఇది గమనించలేదు, ఈ అమ్మాయిని తీసుకెళ్ళి జాయిన్ చేశాడు. ఎందుకు, రూమ్ చాలా బాగుంది, బెడ్ బాగుంది, టాయిలెట్స్ బాగున్నాయి, అన్నీ బాగున్నాయి, కానీ ఆ వంట అనేది వీళ్ళు అల్యూమినియం కుక్కర్తోనే చేస్తున్నారు. సో సమస్య అంతా ఎందుకు అల్యూమినియం అంటున్నానంటే అల్యూమినియం అనేది ఒక స్లో పాయిజన్ లా పనిచేస్తుంది. అంటే అల్యూమినియం యొక్క కంటెంట్ మీ బాడీలోకి వెళ్ళిపోతూ ఉంటుంది, అది కరుగుతూ ఉంటుంది. మీకు ఇంకా చెప్పాలంటే ఆ రోజుల్లో బ్రిటిష్ వాళ్ళు భారతీయులని జైళ్లలో వేసినప్పుడు అల్యూమినియం ప్లేట్లలోనే వీళ్ళకి ఆహారం ఇచ్చేవాళ్ళు. ఎందుకు, స్లో పాయిజన్గా వీళ్ళందరూ మెల్లమెల్లగా చనిపోతారు, వీళ్ళ వల్ల మనకి ఏ ఉపయోగం లేదని చెప్పడానికి ఈ రోజు కూడా మనము ఈ అల్యూమినియంని వాడుతున్నామంటే అంతకు మించిన దౌర్భాగ్యకరమైన ఒక విషయం ఉండదు. ఎందుకంటే ఇందులో న్యూరోటాక్సిసిటీ అనబడే ఒక కెమికల్ కంపోజిషన్ అనేది మీకు తయారవుతుంది. ఇది మీకు డైరెక్ట్గా మీ లంగ్స్ అనండి, బ్రెయిన్ అనండి, దీని మీద దాడి చేస్తుంది. అలాంటప్పుడు మన వంటగదుల్లో అల్యూమినియం పాత్రలు ఉన్నాయి అంటే చెప్తున్నా కదా, ఆ రోగాలు ఏ రోగమైనా సరే, బ్రెయిన్కి సంబంధించి, లంగ్స్కి సంబంధించి, కిడ్నీస్ మీద అల్యూమినియం తీవ్ర స్థాయిలో మీకు ప్రభావాన్ని చూపిస్తుంది. కాబట్టి మీ వంటగదుల్లో ఎక్కడా కూడా అల్యూమినియం అనబడే పాత్ర లేకుండా చూసుకోండి. అల్యూమినియం ఉంది అంటే మీకు ప్రాబ్లమ్స్. ఇది ఎందుకు చెప్తున్నానంటే చాలామంది హౌస్ వైఫ్స్ చూస్తూ ఉంటారు, మీ కుటుంబం యొక్క ఆరోగ్యం మీ చేతుల్లోనే ఉంటుంది. మీ భర్త ఎంత సంపాదించినా అతను ఆరోగ్యంగా ఉండాలి, మీ పిల్లలు ముఖ్యంగా. ఇప్పుడు ఇది ఎలా చెప్పాలంటే, మీరు మీ పిల్లవాడిని స్కూల్ నుంచి తీసుకురావడానికి వెళతారు, వెళ్ళి వస్తున్నప్పుడు అక్కడ ఏ లేస్ చిప్సో, బింగోనో ఈ ప్యాకెట్స్ కనిపిస్తాయి, వాడు కావాలి అంటాడు. మీరు ప్రతిరోజు కొనివ్వడం మొదలు పెట్టారు అనుకోండి. నేను చెప్తున్నాను, మొన్న ఒక చుట్టాలు మా ఇంటికి వచ్చారు, ఇదే చెప్తున్నారు. 16 ఏళ్ల పిల్లాడండి, వాడికి స్టంట్ వేశారు. మీరు నమ్ముతారా? టీనేజ్ పిల్లాడికి స్టంట్ వేయడం ఏంటండి? ఏంటి ఇదే ప్రాబ్లం. లేస్ చిప్సే కదా, 10 రూపాయలే కదా, ఏముంది అనుకుంటే మీకు అందులో సాచురేటెడ్ ఫ్యాట్ ఉంటుంది, ట్రాన్స్ ఫ్యాట్ ఉంటుంది, అలాగే అందులో అజినోమోటో, ఇది ఒక బ్రాండ్ అండి, కానీ దీని పేరు సోడియం గ్లూకోమేట్ అంటారు. అంటే ఏంటి, గ్లూటామిక్ యాసిడ్ అనేది ఇందులో కలుపుతారు. ఎందుకు, టేస్ట్ బాగుంటుంది, చెడిపోకుండా ఉండాలి. ఒక్కసారి మీరు ఒక చిప్స్ని మీరు నోట్లో వేసుకున్నారంటే మళ్ళీ తినాలి అనిపిస్తుంది. ఇదే మీరు చైనీస్ హోటల్కి తీసుకువెళ్ళి ఏ నూడిల్సో, ఫాస్ట్ ఫుడ్ అంటే ఏంటి, ఈ ఫ్రైడ్ రైస్లో ఇవి పెట్టారనుకోండి, మీకు అందులో ఈ మోనోసోడియం గ్లూకోమేట్ అనబడే కెమికల్, అజినోమోటో, మీకు చైనీస్ సాల్ట్ అని అంటారు, దీనిని కలుపుతారు. ఎందుకు, టేస్ట్ కోసం. సో ఎప్పుడైతే దీన్ని మీరు రెగ్యులర్గా తింటూ ఉంటారో ఆటోమేటిక్గా మీకు ఆరోగ్య సమస్య వస్తుంది. సో మీ అబ్బాయికి 16 ఏళ్లకో 17 ఏళ్లకో డయాబెటీస్ వచ్చిందండి, ఎవరండి కారణం? వాడు కాదు, వాడు చిన్నపిల్లాడు. వాడికి మీరే గృహిణిగా మీ బాధ్యత, మీ భర్త వెళ్ళి సంపాదన చేస్తుంటే ఇంట్లో నా కుటుంబము ఎలాంటి ఆహారము, వీళ్ళ ఆరోగ్యము ఎలా ఉండాలి, ఆ ప్రైమరీ రెస్పాన్సిబిలిటీ ఒక గృహిణిగా మీకే ఉంటుంది. మీ భర్త కన్నా మీ రోల్ అనేదే మోస్ట్ క్రిటికల్. కాబట్టే చెప్తున్నాను, మీ కిచెన్లో
అల్యూమినియం అని కనిపించింది అంటే పక్కన పెట్టేయండి. మీ పిల్లలు ఒకవేళ ఇలా లేస్ చిప్స్లు కావాలి, బింగోలు కావాలి, కూల్ డ్రింకులు కావాలి అంటే మీరు వాడు ఎంత అరిచి గోల చేసినా దయచేసి కొనివ్వకండి. మీరు కంటిన్యూస్గా చేస్తున్నారు అంటే ఖచ్చితంగా వాడి ఆరోగ్యాన్ని మీరే పాడు చేస్తున్నారు. దీన్ని జాగ్రత్తగా గమనించండి. లేకపోతే లేనిపోని సమస్యలు. ఇప్పుడు ఇది ఎలా ఉందంటే చూడండి, నేను కొంతమంది రైతుల దగ్గరికి వెళ్ళాను, కలిశాను. ఫైనల్గా వాళ్ళ దగ్గర నాకు ఒరిజినల్ పసుపు కావాలి, ఒరిజినల్ కారము, గానుగా నూనె ఇవన్నీ సేకరించడం మొదలుపెట్టాం. మా ఇళ్లలో వీటినే వాడుతున్నాం. దీనికి నేను పెట్టిన పేరు అంటే కిచెన్ హాస్పిటల్ అంటాను. కిచెన్ ఎక్కడైతే ఉందో అదే మీకు ఒక వైద్యశాల అని అనుకోవాలి. అక్కడ మీకు అన్వాంటెడ్ విషయాలు ఏవి కూడా కనిపించకూడదు. అలాంటప్పుడు ఏం చేశాను, వీటిని అంతా నేను పోగు చేసి ఒక ప్యాకెట్ చేసి మా స్నేహితులందరికీ ఇవ్వడం మొదలుపెట్టాను. ఎందుకు? వాళ్ళ ఆరోగ్యం గురించి కూడా మనం ఆలోచించాలి. సో వీళ్ళందరికీ ఇస్తే చూడండి, ఒక వర్కింగ్ ఉమెన్ గానుగా నూనె ఇచ్చాము. ఇస్తే షీ రిఫ్యూజ్ టు యూస్. ఏంటంటే స్మెల్ వస్తుందండి. చూడండి, మీరు పల్లీల నుంచి నూనె తీస్తారు, మీకు ఎంత అద్భుతమైన ఫ్లేవర్ వస్తుంది. దీన్ని మీరు ఒక మంచి వెజిటబుల్తో కలిపి కూర చేసుకుంటే మీకు మోస్ట్ ఆర్గానిక్ ఫుడ్ అనేది అక్కడ తయారవుతుంది. కానీ ఇక్కడ ఏమైపోయింది, మీకు ఆ పల్లీల వాసన వస్తుంది. అంటే ఏదైతే మంచిదో దాన్ని మీరు చెడు అంటారు. ఏదైతే మీకు అంటే ఒక కెమికల్తో చేసిన ఆయిల్, దీని పేరే స్పాయిల్డ్ ఆయిల్ అండి. అంటే ల్యాబుల్లో మీకు కెమికల్స్ వేసి నూనెను తయారు చేస్తే అందులో మీకు ఎటువంటి సువాసన ఉండదు, ఫ్రాగ్రెన్స్ ఉండదు, టేస్ట్ ఉండదు, ఏమీ ఉండదు. కానీ అదే మంచిది అనే భ్రమ ఇవాళ మనకుంది. అరే మంచి పల్లీల వాసన వస్తుంటే మనకు బాగా అనిపిస్తుంది, అబ్బా ఎన్నేళ్లకి ఇంత మంచి కూర తింటున్నాం అని చెప్పి మేము ఫీల్ అవుతున్నాము. ఆవిడ ఏమంటుందంటే ఏదో స్మెల్ వస్తుందండి, ఆ స్మెల్ నాకు నచ్చలేదు, వీ విల్ నాట్ యూజ్ ఇట్ అంటే ఏం చెప్పాలి? సో వీళ్ళని ఎవరిని మనం కాపాడలేం, వీళ్ళ ఆరోగ్యాన్ని మనం ఏమీ చేయలేం. ఎందుకంటే ఆ కెమికల్తో చేసిన ఆయిల్సే వీళ్ళు వాడాలి అంటే వీళ్ళు ఒక్కళ్ళు వాడరు కదండి. ఒక మహిళ ఎప్పుడైతే తప్పుడు నిర్ణయం తీసుకుంటుందో తన ఆరోగ్యం మాత్రమే కాదండి, మొత్తము యావత్ కుటుంబ సభ్యుల ఆరోగ్యాన్ని కూడా తను డేంజర్లో పెడుతుంది అనేది మనం గమనించాలి. ఎందుకంటే తనేగా వంట చేయాలి, ఇదే వంటనే భర్తకు పెడుతుంది, పిల్లలకు పెడుతుంది. తానేం చేస్తుంది, తప్పుడు నూనె అంటే కెమికల్తో తయారు చేసిన నూనెను వాడుతుందే తప్ప మేమిచ్చిన గానుగా నూనెను వాడకపోవడం అంటే దీనివల్ల నాకు పోయేదేం లేదు. తాను తన కుటుంబ సభ్యుల ఆరోగ్యాన్ని కూడా పాడు చేస్తుంది. కాబట్టే చెప్తున్నాను, మీరు మీ వంట గదిలో ఎలాంటి కుక్కర్ వాడుతున్నారు? ఇక నా బెస్ట్ సలహా ఏంటో చెప్పమంటారా? కుదిరితే ఇవాళ మార్కెట్లో దొరుకుతున్నాయండి ఈ మట్టి పాత్రలు, కుక్కర్ అనండి, గిన్నెలు అనండి. అంటే ఇప్పుడు ఇవాళ నాన్ స్టిక్ ప్యాన్ అంటున్నారు, టెఫ్లాన్ కోట్. టెఫ్లాన్ అనేది ఒక కెమికల్ అండి, దాన్ని కోట్ చేసిన ఒక నాన్ స్టిక్ ప్యాన్ని మీరు వాడుతున్నారు అనుకోండి, ఆ కెమికల్ మీకు మొత్తము కూడా మీ దేహంలోకి వెళ్ళిపోతుంది కదా. అల్యూమినియం ఎంత డేంజరో ఇలాగే నాన్ స్టిక్ ప్యాన్స్ వాడారు అనుకోండి, ఇది కూడా డేంజరే కదా. కాబట్టి నా ఫ్రెండ్కి చెప్పాను, వాళ్ళు అక్కడ అల్యూమినియం కుక్కర్ వాడుతున్నారు, నీ అమ్మాయి 1 year 2 years ఈ కుక్కర్లో తయారు చేసిన ఫుడ్ని తింటుందంటే ఖచ్చితంగా తన ఆరోగ్య సమస్య వస్తుంది. కానీ మీకు ఒక విషయం చెప్పమంటారా, నేను ఉంటున్న ఏరియా పరిసర ప్రాంతాల్లో 100 హాస్టల్స్ ఉంటాయి. కానీ ప్రతి ఒక్క హాస్టల్లో కూడా వీళ్ళు అల్యూమినియంతో చేసిన ఆ కుక్కర్లే వాడుతున్నారు, మీకు పాత్రలే వాడుతున్నారు, వాటితోనే మీకు వంటలు చేస్తున్నారు. సో ఇవాళ మీ దగ్గర స్టెయిన్లెస్ స్టీల్ కుక్కర్లు ఉన్నాయి, 95% పోషకాలు అనేవి రీటైన్ అవుతాయండి. మీకు ఈ అల్యూమినియంతో చేసిన కుక్కర్లో మీకు విషమే కలుస్తుందే తప్ప మీకు ఎటువంటి పోషకాలు ఉండవు. కాబట్టి కుక్కర్లో చేసుకోవడం సమస్య అంటే కానే కాదండి. కానీ అల్యూమినియంతో చేసిన కుక్కర్లు ఏదైనా మీరు వాడారు అంటే ఇది స్లో పాయిజన్తో సమానం. కాబట్టి మీ దగ్గర ఇలాంటివి ఉంటే దయచేసి బయటపడేయండి, వీటిని మాత్రం మీరు వాడకండి. స్టెయిన్లెస్ స్టీల్ అనండి, లేదా మట్టితో చేసిన మిట్టికి కుక్కర్స్ అని కూడా ఇవాళ అమ్ముతున్నారు. మీకు పాత్రలు వస్తున్నాయి, మీకు ప్యాన్స్ వస్తున్నాయి, వాటిని వాడారనుకోండి 100% మనం మన ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. మనమే కాదు, గృహిణిగా మీరు కాదు, మీ ఫ్యామిలీ మెంబర్స్ యొక్క ఆరోగ్యాన్ని కూడా మీరు ఏదో ఒక విధంగా కాపాడవచ్చు. ఈ గానుగా నూనె విషయం నేను చెప్పాను చూసారా, ఒక్కసారి ఆలోచించండి. ఒరిజినల్ ఫ్లేవర్ అండి, పల్లీల ఒరిజినల్ ఫ్లేవర్ మనకు వస్తూ ఉంటే అబ్బా స్మెల్ వస్తుందని ఒకళ్ళు అంటున్నారంటే ఎంత అజ్ఞానంలో ఉన్నారు, ఎంత ఇగ్నోరెన్స్లో ఉన్నారు. సో ఇలాంటి వాళ్ళు వంటలు చేసి వాళ్ళ కుటుంబ సభ్యులకు పెట్టినప్పుడు వాళ్ళ ఆరోగ్యాలు ఏమవుతాయో మీరు ఒక్కసారి ఆలోచించండి. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే మట్టితో చేయబడే పాత్రలు దొరికితే మాత్రం ఇమీడియట్గా కొనేయండి. మీ కిచెన్లో అంటే మీ కిచెన్ హాస్పిటల్లో వాటిని భద్రపరచండి. మీ ఆరోగ్యము కూడా ఎంతో మెరుగుపడుతుంది. ఎన్నో సమస్యల నుంచి మనం బయటపడగలం అనేది 100% నేను చెప్పగలను. కాబట్టి దీని మీద మీ అభిప్రాయాలు ఎలా ఉన్నాయి, మీరు ఎలా
ఎలాంటి కుక్కర్స్ వాడుతున్నారో ఒక్కసారి గమనించి దయచేసి కామెంట్స్లో పెట్టండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.